అండి, బాగున్నారా? మా ఫ్రెండ్ భోజనానికి వస్తున్నాడు, చికెన్ కర్రీ చేసి బగారా రైస్ చెయ్యి అని ఆర్డర్ ఇచ్చారండి మా ఆయన. ఆర్డర్ ఇచ్చాక చేయక తప్పదు కదా, సరే చేస్తానండి. చేశాక చికెన్ మొక్క ఏంటి గట్టిగా ఉంది, తెచ్చిన చికెన్ మొత్తం చేసావా లేక రేపటికి తీసి పెట్టావా ఫ్రిడ్జ్ లో? ఏదో కొద్దిగా కనిపిస్తుంది కర్రీ, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారండి మా ఆయన. అప్పటికప్పుడు చికెన్ వండితే ముక్క కొంచెం గట్టిగానే ఉంటది. అదే చికెన్ మ్యారినేట్ చేసి ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి, సాఫ్ట్ గా ఉంటది. కానీ మనకు అంత టైం లేదు కదా. చికెన్ కొద్దిగా కనిపించడానికి కారణం ఏంటంటే చికెన్ మొత్తం బాగా ఉడికేసరికి గ్రేవీ అంతా ఉష్కాక్ అయిపోతుంది. అందుకే మా ఆయన ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారని నేనే సొంతంగా ఈ చికెన్ కర్రీ కనిపెట్టాను. అప్పటికప్పుడు వండిన ముక్క సాఫ్ట్ గా ఎంత గ్రేవీ కావాలో అది కూడా థిక్గా ఈ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. మీకు ఈ విషయాలన్నీ చెప్పేలోపు ఈ చికెన్ కర్రీ చేయడం కూడా అయిపోవచ్చింది. మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూడండి. ముందుగా మర్చిపోకుండా ఈ చికెన్ ముక్క సాఫ్ట్ గా ఉండటానికి కారణం ఒక కప్పు పెరుగు, ఇంకా ఒక కప్పు పాలు, కొంచెం ఉప్పు బాగా కలిపి ఉడికించాలి. పాలు పెరుగు కలపకూడదని కామెంట్లు పెట్టకండి, ఏం కాదు, చేసుకోవచ్చు. చివరన గ్రేవీ అంతా ఉడికిన తర్వాత ఉడికిన చికెన్ కలపాలండి. ముందుగానే మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకోవాలి. చివరన కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేస్తే ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ చికెన్ రెడీ అయిపోతుంది. ముఖ్యంగా చుట్టాలు గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి, మిమ్మల్ని సూపర్ అనకపోతే చూడండి.